కోటి దీపోత్సవ కార్యక్రమం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు. కార్తీక మాస వైభవాన్ని, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పదనాన్ని తెలిపే విశిష్ట వేదిక కూడా. కార్తీక మాసానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఒక అద్భుతం. పుష్కరకాలం క్రితం కార్తీక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువచ్చిన సంరంభం. అదే కోటి దీపోత్సవం. చైత్రమాసంలో రాములోరి కళ్యాణం కోసం ఎదురుచూసినట్లుగా, ఆషాఢమాసంలో బోనాల పండుగకు సిద్ధమైనట్లుగా, శ్రావణమాసంలో లక్ష్మీ పూజలకు, భాద్రపదంలో గణపతి ఉత్సవాలకు, ఆశ్వీయుజంలో దేవీ నవరాత్రులకు సంసిద్ధమైనట్లుగా కార్తీక మాసం వస్తోందనగానే ఆస్తికులందరికీ గుర్తుకువచ్చే అపురూప సంరంభం కోటి దీపోత్సవం. కన్నుల పండుగగా జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమం పల్నాడు జిల్లా చిలకలూరిపేట శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కళ్యాణ మందిరం ఆవరణలో వెంచేసియున్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంను పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కోటి దీపోత్సవ కార్యక్రమంలో భారీగా మహిళలు పాల్గొన్నారు. ఆకర్షణీయంగా నిలిచిన పంచహారతులు, స్వామివారి పల్లకి సేవ. కోటి దీపోత్సవం అంటే కోటి జన్మల ఫలం అని అర్థం. పాపపుణ్యాలు తొలగిపోయి పసుపు కుంకాలు కలకాలం నిలబడతాయని స్త్రీల నమ్మకం. ఈ కార్యక్రమం పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్య వైశ్య కళ్యాణ మందిరం అధ్యక్షులు డాక్టర్ ఏవిఎస్ సురేష్ కుమార్ మీడియాబజ్ తెలుగు న్యూస్ ఛానల్తో మాట్లాడారు. మార్పు కోసం మనం సైతం, మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. చిలకలూరిపేట పట్టణ పరిసర ప్రాంత వాసుల భక్తులందరికీ కూడా నా నమస్కారము. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తరపున కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా మా మందిరం తరపున నమస్కారాలు. అట్లానే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లైవ్ లింక్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు లైవ్ లింక్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరము మా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మందిర సంఘం తరపున ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. అట్లానే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించబడతాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు కోటి దీపోత్సవ మహోత్సవానికి 750 మహిళలు విచ్చేసి దీపారాధన చేయుతున్నారు. అట్లానే ఈ కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. మీ డాక్టర్ ఏవిఎస్ సురేష్ కుమార్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం ప్రెసిడెంట్. ముద్రాంజ్ఞానమయేంధ భోగేంద్ర భోగమనిరంజన పుణ్యమూర్తే యోరంబం హే లక్ష్మీ పద్మావతి గోదాదేవ కళ్యాణ వెంకటేశ్వర స్వామిన్న దీపోత్సవ సమయే ఓం ఋగ్వేద ప్రియా ఓం నమో నారాయణాయ. ఓం వ్యానాశంకరయ ఆచమనీయం సమర్పండు. నీళ్లు చల్లండి. ఓం తత్సవితర్వరేణ్యం సమర్పయామి. పెట్టండి. ఆచమనీయం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. పచారక స్నానం సమర్పయామి. భగవతా
सर्वेषा भक्तजनानां च మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్.